అందరికీ నమస్కారం. సమర్థ రామదాసు జీవిత చరిత్రను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఆంజనేయ స్వామి పాదాల మీద పడుకొని నిద్రిస్తున్న నారాయణకు కలలో శ్రీరాముడు కనిపించి సాధన చెయ్యి, తపస్సు చెయ్యి అని ఆదేశించాడు. ఇంతలో వాళ్ళ అన్నయ్య వచ్చి తట్టి లేపి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తరువాత కథా అంశాన్ని వివరించుకుందాం. ఆ రోజు శ్రావణ శుద్ధ నవమి. అప్పటి నుండి నారాయణ తనను శ్రీరామచంద్రునికి అర్పణ చేసుకున్నాడు, రామదాసైనాడు. అప్పుడతని వయస్సు కేవలం 8 ఏళ్ళు మాత్రమే. ఆ రోజు నుంచి అతని ధోరణి మారిపోయింది. ఇప్పుడు ఏదో ధ్యాస. గంటల తరబడి ఎటో పోయేవాడు. మాట్లాడడం తగ్గించాడు. ఇంటి పనులను పట్టించుకునేవాడు కాదు. మరీ ఇంత పట్టించుకోకపోతే ఎట్లాగురా అని తల్లి ఒకసారి మందలించింది. నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. పిల్లవాడు ఎంతసేపటికి కనిపించకపోయేసరికి అందరికీ బెంగే. ఇల్లు వాకిలి గాలించిన తర్వాత తీరా చూస్తే ఇంట్లోనే ఒక మూల ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈ చీకట్లో ఏం చేస్తున్నావురా అన్నది తల్లి. ఈ విశ్వాన్ని గురించి చింతన చేస్తున్నానమ్మా అన్నాడు నారాయణ. తల్లికి దిగులు వేసింది. ఆమెకు అర్థం కాలేదు. నారాయణ ఏ విషయాన్నైనా ఒక్కసారి వింటే జ్ఞాపకం ఉండేది నారాయణకు. 12 ఏళ్ళు దాటేసరికి అతడు ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాడు. ఎన్నో గ్రంథాలు చదివాడు. ధర్మ రహస్యాన్ని గ్రహించాడు. ధర్మాన్ని గురించి చెప్పడానికైతే ఎవరైనా చెప్పవచ్చు, కానీ ఆచరణే కష్టం. ధర్మాన్ని ఈ శరీరంతో ఆచరించాలి. అది ఒక పెద్ద సాధన. ఆ దారిలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉంటాయో కనుక బాధకాలను ఎదిరించగల కండబలం, బుద్ధిలో దండితనం ఉండాలి. అందుకని పుస్తకాలు చదవడం, ధర్మ రహస్యాలు తెలుసుకోవడంతో పాటు రామదాసు రోజు వ్యాయామం చేస్తూ ఉండేవాడు. అలా శరీరాన్ని ఉక్కు కడ్డీగా నిర్మించుకున్నాడు. గుండె నిబ్బరం, మాటల్లో పొందిక అలవడ్డాయి. తల్లి కొడుకు ధోరణిని కనిపెడుతూనే ఉన్నది. ఒకనాడు పెద్ద కొడుకును పిలిచి, వీడు ఇలా అయిపోతుంటే ఎలారా, చూస్తూ వదిలిపెడితే చేతికి చిక్కుతాడా అన్నది. అది నేను ఆలోచిస్తున్నానమ్మా అన్నాడు గంగాధరుడు. త్వరగా మెడకో గుదిబండను తగిలిస్తే గాని వాడు దారికి రాడు అన్నది తల్లి. మంచిదే, కానీ వాని జాతకంలో అని గంగాధరుడు ఇంకా ఏదో చెప్పబోయాడు. జాతకం గీతకం, పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి అన్నది తల్లి. గంగాధరుడు జ్ఞాని అయినా తల్లి మమకారం ముందు తలవంచక తప్పలేదు. రామదాసు వివాహం నిశ్చయమైంది. రణుబాయి అన్న కూతురు పక్క గ్రామమే. ఆ అమ్మాయితో ముహూర్తం కుదుర్చుకున్నారు. ముహూర్తానికి పెళ్లివారు తరలిపోయారు. పెళ్లి పీటల మీద తెర అడ్డంగా పెట్టారు. మహాసంకల్పం పూర్తి అయింది. 2 జీవితాలు ఒకటై చివరంటా బతుకును పండించుకోవాలి. ఒక్క క్షణంలో తెర తొలగిస్తారు. సావధాన, శుభలగ్న సావధాన అంటున్నాడు పురోహితుడు. రామదాసుకు ఒళ్ళు జలధరించింది. ఎవరికి హెచ్చరిక? తనకే. శ్రీరాముని దాసుడుగా, హనుమంతుని ఉపాసకునిగా ధర్మాన్ని నిలుపమన్నాడు తనను శ్రీరాముడు. అది ఆ ప్రభు ఆదేశం. మరి ఈ పెండ్లి తనకు బంధనం కాదా? తన కాళ్లకు ఈ సంసారపు సంకెళ్ళ?
ముహూర్తం సమీపిస్తున్నది. సావధాన, శుభలగ్న సావధాన అంటున్నాడు పురోహితుడు. రామదాసు శరీరంలో మెరుపు మెరిసింది. హనుమంతుని లాఘవం ప్రవేశించింది. పెండ్లి పీటల మీది నుంచి అమాంతంగా బయటికి దూకి చుట్టూ ఉన్న బంధువులను, గ్రామ ప్రజలను చీల్చుకుంటూ చీకటిలోకి దూసుకొని పోయాడు. ముహూర్తం ఆగిపోయింది. జీవిత సారం తెలియక వయసంతా మీకు చికాకే అని తెలిపే బాల్యంలోనే శక్తికి బద్ధుడైనాను అని, భక్తికి శక్తికి నేను బద్ధుడనైనాను అని తర్వాత చెప్పుకున్నాడు రామదాసు. నారాయణ నేరుగా గోదావరి నది ఒడ్డుకు వెళ్ళి ఆ అర్ధరాత్రి నదిని ఈదుతూ ఆవలి ఒడ్డుకు చేరుకున్నాడు. అలా 11 రోజులు 100 మైళ్ళకు పైగా నడిచాడు. తిండి లేదు, కంటికి కునుకు లేదు. పగలు ఎవరైనా గుర్తించి వెనక్కు తీసుకుని వెళ్తారేమోనని భయం. 11వ రోజున ఏవో గుడి గంటలు అమృతంలాగా, ప్రణవంలాగా అనిపించాయి. దూరంగా ఒక దేవాలయం గోపురం కనిపించింది మసకగా. రామదాసు శరీరం జలధరించింది. అదే పంచవటి. శ్రీరామచంద్రుల వారు దండకారణ్యంలోకి ప్రవేశించి అక్కడే చాలా కాలం గడిపాడు. రామదాసు గోదావరిలో స్నానం చేసి ఆలయంలో రాములవారి దర్శనం చేసుకున్నాడు. పంచవటిని వాల్మీకి గొప్పగా వర్ణించాడు. ఏకనాథుల వారు కూడా అమృతంలాగా వర్ణించాడు. రామదాసు ఈ రెంటినీ చదివాడు. అంతకు ఎక్కువ హాయినిచ్చే స్థలం పంచవటి. అది తన సాధనకు తగిన క్షేత్రమని నిశ్చయించుకున్నాడు. దగ్గరే టాకలి అనే గ్రామం ఉన్నది. అక్కడ నందిని నది గోదావరిలో కలుస్తుంది. గుడికి దూరంగా ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అక్కడికి ఎవరూ రారు. ఏకాంతంగా ఉండే స్థలం అది. మాఘశుద్ధ సప్తమి నాడు రామదాసు తన సాధనను, తపస్సును ప్రారంభించాడు. అప్పటికి ఇల్లు వదిలిపెట్టి 2 నెలలైంది. సూర్యోదయానికి 2 గంటలు ముందే లేచి నందిని, గోదావరి నదుల సంగమ స్థలంలో స్నానం చేసేవాడు. 108 సూర్య నమస్కారాలు చేసేవాడు. వ్యాయామం అయిన తరువాత సూర్యుడు నడినెత్తికి వచ్చేదాకా గాయత్రి త్రయోదశాక్షరి మంత్రం జపిస్తూ అలా గోదావరి జలంలో నిల్చునేవాడు. నీళ్లలో నిల్చోగానే చేపలు కాళ్లను పీకుతుండేవి, ఘాట్లు పడుతుండేవి. జీవితాంతం వారి శరీరంలో ఆ ఘాట్లు అలానే కనిపిస్తూ ఉండేవి. మధ్యాహ్నం అయిన తరువాత బ్రహ్మయజ్ఞం పూర్తి చేసుకొని 5 ఇండ్లకు వెళ్ళి భిక్ష తీసుకునేవాడు. ఆ భిక్షను శ్రీరామచంద్రునికి అర్పించి దాన్ని 3 పాళ్ళు చేసేవాడు. 1 పాలు గోమాతలకు పెట్టేవాడు. 1 పాలు గోదావరి తల్లి నీటిలోని చేపలకు అర్పించేవాడు. మిగిలిన పాలు గోదావరి అలలతో కడిగి తాను తినేవాడు. మధ్యాహ్నం ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, యోగ వాసిష్టం చదువుకునేవాడు. నాసిక్ అక్కడికి దగ్గరే. నాసిక్లో రామమందిరంలో భజనలు, కీర్తనలు జరుగుతూ ఉండేవి. ప్రవచనాలు సాగుతూ ఉండేవి. అక్కడికి వెళ్ళి విని మనసు మననం చేసుకుంటూ ఉండేవాడు. చీకటి పడిన తర్వాత టాకలికి తిరిగి వచ్చి స్నాన సంధ్యలు, యోగాభ్యాసం చేసి నిద్రపోయేవాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు. స్వస్తి.